నైట్ టైం నేను పాలు తాగుతానని నీకెవరు చెప్పారు? మనం బిజినెస్ పార్ట్నర్స్ రామ్. నీ గురించి, నీ హ్యాబిట్స్, హాబీస్ గురించి ఆ మాత్రం తెలుసుకోలేనా? అంటే నా గురించి అంతా తెలుసుకున్నావా? పెళ్లి చేసుకుందామని తెలుసుకున్నాను. అది కుదరకపోయినా ఫ్రెండ్ అనుకుని పాలు తెప్పించాను. తాగు. ఏమైంది రామ్? తాగు. వర్క్ అయ్యాక తాగుతాను. తాగి వర్క్ చేసుకోవచ్చు కదా. పాలు తాగితే నాకు నిద్ర వస్తుంది. తాగేసి నిద్రపో. వర్క్ రేపు చేసుకోవచ్చు కదా. ఏ రోజు వర్క్ ఆ రోజే చెయ్యాలి. సరే, నువ్వు పాలు తాగే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. ఎందుకు చైల్డిష్గా బిహేవ్ చేస్తావు? నా కోసం నువ్వు నిద్ర మానుకోక్కర్లేదు. నాకేం నిద్ర రావడం లేదు. నా చేతి పాలు తాగకూడదు అని నీ ఉద్దేశం కదా? అదేం లేదు. నాకు అర్థమైందిలే. నీ సీత చేత్తోనే నువ్వు పాలు తాగుతావు కదా. సీత అంటే గుర్తొచ్చింది. తనకి మార్నింగ్ నుంచి కాల్ చేయలేదు. ఇప్పుడే వీడియో కాల్ చేస్తాను. సీతకి వీడియో కాల్ చేస్తావా? నా వైఫ్కి నేను కాల్ చేస్తానంటే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏం లేదు. నేను వెళ్తాను. ఏ అదేంటి? నేను పాలు తాగేంత వరకు ఉంటాను అన్నావు కదా. నువ్వు సీత వీడియో కాల్ మాట్లాడుకుంటుంటే మధ్యలో నేనేం చేయాలి? వెళ్ళిపోతాను. ఓరి నాయనో, ఇప్పుడు మా అమ్మ వీడియో కాల్ చేస్తాడు. సరిగా సీతలా రెడీ అవ్వాలి. కాస్త ఆగవయ్యే మగడా. నేను సీతలా రెడీ అవ్వాలి కదా. సీత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? హాయ్ మామా. ఏంటి ఈ టైంలో చేసావు? నిద్రపోతున్నావా సీత? లేదు, నీ గురించి ఆలోచించుకుంటూ ఉన్నాను. ఉదయం నుంచి ఫోన్ చేయలేదు. సారీ సీత, ఇక్కడ పనుల్లో పడి మర్చిపోయాను. ఆ మిథున ఏమంటుందేంటి? నన్ను ఇంప్రెస్ చేయడానికి రకరకాలుగా ట్రై చేస్తుంది. నేను ఛాన్స్ ఇస్తేగా. జాగ్రత్త మామా, అసలే తను అమెరికా అమ్మాయి. తను అమెరికా అయితే నేను ఇండియా. ఒక్కడే రాముడు, ఒక్కటే సీత. అది మనం. నువ్వు సూపర్ మామా. మిథునతో అలాగే ఉండు, అస్సలు బెండవకు. చిచి చిచి, నువ్వు తప్ప ఇంకెవ్వరూ అక్కర్లేదు సీత. థ్యాంక్స్ మామా, లవ్ యూ. ఎప్పుడు వస్తున్నావు మామా? రేపు బయలుదేరుతాం. ఈవినింగ్ రేవతి అత్తయ్య ఇంటికి వచ్చి నేను కలుస్తాను. సరే మామా, నాకు నిద్ర వస్తుంది. నువ్వు కూడా త్వరగా పడుకో. అన్నట్టు పాలు తాగావా? ఇదిగో తాగుతున్నాను. నా మంచి మామ. గుడ్ నైట్ మామా. గుడ్ నైట్ సీత. ఎస్, మా అమ్మ పాలు తాగేశాడు. కాసేపట్లో కిక్ ఎక్కుతుంది. ఆ తర్వాత నేననుకున్నదే జరుగుతుంది.
ఇదేంటి ఇలా అవుతుంది? ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టి పడుకోవాలి. దిండు దుప్పటి తీసుకొని బయటికెళ్ళి సోఫాలో పడుకుంటాం. సీత, మామా, నువ్వేనా? నేనే మామా. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకోసమే వచ్చాను. నా కోసం ఇంత దూరం వచ్చావా? నీకోసం ఎంత దూరమైనా వస్తాను. అవును, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావు. నా కోసం ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సీత. మనలో మనకి థ్యాంక్స్లు ఎందుకు మామా? నేను ఇక్కడ ఆ మిథునతో పడలేకపోతున్నాను. నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు ధైర్యంగా ఉంది. నీకు ధైర్యం ఇవ్వడానికే వచ్చాను మామా. నాకు ధైర్యం ఒక్కటే సరిపోదు. ఇంకేం కావాలి? ముద్దు కావాలి, హగ్గు కావాలి. ఆ, తప్పు మామా, మనం ఇప్పుడు దూరంగా ఉన్నాం కదా. ఇంత దగ్గరగా ఉంటే దూరంగా ఉన్నావంటావేంటి? మీ పిన్ని మనల్ని విడివిడిగా పెట్టింది కదా. మా పిన్నిని కాసేపు పక్కన పెట్టు, మనిద్దరం ఒకటి. నిజంగానా? నీ మీద ఒట్టు. ఐ లవ్ యూ సీత. ఐ లవ్ యూ మామా. ఇదిగో రంజిత్ సార్, 498 కేసు ఎఫ్ఐఆర్ రాయలేదా? తొందరగా ఎఫ్ఐఆర్ ఫినిష్ చేయి, కోర్టులో సబ్మిట్ చేయాలి. ఓకే సార్. రండి మేడం. ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మన్నారు? మీకు దృశ్యం చూపించాలి మేడం. దృశ్యమా? ఎస్, ఒకసారి అటు చూడండి. అమ్మ, అత్తయ్య, మమ్మీ, అత్తయ్య, వాళ్ళని సెల్లో వేశారేంటి? ఏం చేశారు? వీళ్ళు గెటప్పులు మార్చి ఫామ్ హౌస్ల చుట్టూ తిరుగుతున్నారు మేడం. గెటప్లా? తీసుకురాపో. ఓకే సార్.
అవును మేడం, మీ అబ్బాయి ఆ అమ్మాయి ఈ పంజాబీ డ్రెస్సులు వేసుకుని మారు పేర్లతో ఓ ఫామ్ హౌస్లో దిగారు. అందుకే వాళ్ళని అరెస్ట్ చేశారా? అందుకు కాదు మేడం, అదే ఫామ్ హౌస్లో రామ్ మిథునలు స్టే చేశారు. వీళ్ళు నైట్ రామ్ మీద మర్డర్ అటెంప్ట్ చేశారు. మర్డర్ అటెంప్టా? వీళ్ళు రామ్ని తాడుతో గొంతు బిగించి చంపబోతుంటే చూసి ఆ ఫామ్ హౌస్ మేనేజర్ పెట్రోలింగ్లో ఉన్న మాకు ఫోన్ చేశాడు. మేం వెళ్ళి వీళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చాం. మా పోలీసులు రాత్రి నిద్రపోకుండా వీళ్ళని ఉతికితే తెల్లారాక గెటప్పులు తీసి ఒరిజినల్ పేసులు చూపించారు. అప్పుడే నేను మీకు ఫోన్ చేశాను. ఏయ్, వెళ్ళి వాళ్ళని తీసుకురా. సార్. రేయ్, మీరిద్దరు ఎక్కడికో వెళ్తామన్నారుగా, ఆ ఫామ్ హౌస్ కి ఎందుకు వెళ్లారు? రామ్ మీద ఎందుకు హత్య ప్రయత్నం చేశారు? సారీ మమ్మీ, ఆ ఐడియా నాది కాదు, రేఖది. ఏంటి? రామ్ని చంపమని నువ్వు వీడికి చెప్పావా? మరేం చేయమంటారు అత్తయ్య? గౌతమ్ మీ కన్న కొడుకని ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఆ నిజం తెలిసిన రోజు మిమ్మల్ని గౌతమ్ని ఇంట్లో నుంచి గెంటేస్తారు. అదే రామ్ని లేపేస్తే ఆస్తంతా గౌతమ్ దవుతుందని. నన్ను కొట్టావేంటి మమ్మీ? దీన్ని కొట్టలేక పోయి పోయి ఇలాంటి దాన్ని ప్రేమించావేంట్రా? ఇది నీకంటే దారుణంగా ఉంది. గంతకు తగ్గ బొంత దొరికిందన్నమాట. ఈ అమ్మాయి మీకు కాబోయే కూడలా మేడం? మిథునని వీడికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే వీడు దీన్ని తగులుకున్నాడు. ఇద్దరికి ఇద్దరు సరిపోయారు. నేనేం చేసినా మీ అబ్బాయి కోసమే కదా అత్తయ్య. నార్మోయ్, రామ్ని చంపితే వచ్చేది ఆస్తి కాదు, చేతికి చిప్పొస్తుంది. జైల్లో చిప్పకుడు తింటారు. సారీ మమ్మీ. మన శత్రువు సీత కాని రామ్ కాదు. ఇంకెప్పుడు రామ్ జోలికి వెళ్ళకండి. మీరిలా చేశారు అని సీతకి తెలిస్తే మిమ్మల్ని చంపేస్తుంది. రామ్కి తెలిస్తే ఇంట్లోంచి గెంటేస్తాడు. సారీ అత్తయ్య. సిఐ గారు, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? ఇంకా లేదు మేడం. గెటప్లో ఉన్నది మీ అబ్బాయిని తెలిసాక నేనెలా చేస్తాను? చాలా థ్యాంక్స్ సిఐ గారు. వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? హ్యాపీగా తీసుకెళ్ళండి మేడం. అలాగే మీ ఇంటి నుంచి నాకేదైనా భలేవారే, మీరు ఇంత హెల్ప్ చేశాక మీ రుణం ఉంచుకుంటానా? సాయంత్రం మీ ఇంటికి కొత్త సోఫా పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మిమ్మల్ని నేను అరెస్ట్ చేశాను కాబట్టి సరిపోయింది. అదే ఇంకో పోలీస్ అయితే ఈ పాటికి మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లేవాళ్ళు. మేడం గారు చెప్పినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండండి. మా అత్తయ్య మీకు సోఫా ఇస్తానన్నారు కదా, ఇంకెందుకు మాకు క్లాస్ తీసుకుంటున్నారు? పదండి అత్తయ్య. ఓకే. మహాలక్ష్మి గారికి మంచి కోడలే దొరికింది. డబ్బున్నోళ్ళకి ఇలాంటి కొడుకు కోడలు ఉంటే నా అలాంటోడికి డబ్బే డబ్బు.
మిథునా నేను రూమ్లో ఉన్నానేంటి? నువ్వు నా పక్కన ఎందుకున్నావు? అదే నేను అడుగుతున్నాను రామ్. నైట్ హాల్లో సోఫాలో పడుకుంటాను అన్నావు. మిడ్ నైట్ రూమ్లోకి వచ్చి నా పక్కన పడుకున్నావు. వాట్? నేనెందుకు అలా చేస్తాను? అదంతా నీకే తెలియాలి. సీత సీత అంటూ డోర్ కొట్టి రూమ్లోకి వచ్చావు. నేను సీతని కాదని ఎంత చెప్పినా వినకుండా నన్ను హక్ చేసుకున్నావు. ఒకసారి గుర్తు చేసుకో. సీత, నైట్ నువ్వు సీతలా ఎందుకున్నావు? నేను సీతలా ఉండడం ఏంటి? రాత్రి నువ్వు చీర కట్టుకున్నావు, సీతలా కనిపించావు. ఏం మాట్లాడుతున్నావు రామ్? నేను నిన్న ఈవినింగ్ నుంచి ఈ డ్రెస్లోనే ఉన్నాను. నువ్వు ఈ డ్రెస్లో ఉంటే మరి నైట్ చీరలో సీత ఇక్కడికి వచ్చింది కదా? సీత ఇక్కడికి ఎందుకు వస్తుంది రామ్? నేను సీత అనుకుని నువ్వే నా దగ్గరికి వచ్చావు. నైట్ నీకేమైందో తెలీదు. సీత సీత అంటూ నన్ను ఆక్యుపై చేశావు. నిన్ను విడిపించుకోవడానికి నేనెంతగానో ట్రై చేశాను. నన్ను వదిలేయమని బ్రతిమిలానా నువ్వు వినలేదు. నేను సీతను అంటూ నాకు దూరం అవ్వను అంటూ ఏదేదో చెప్పి నా లైఫ్ని నాశనం చేశావు. మా డాడ్ మామ్ నిన్ను ఎంతగానో నమ్మారు. నేను కూడా నిన్ను ట్రస్ట్ చేశాను. నిన్ను నమ్మి వచ్చినందుకు ఇంత పని చేస్తావా రామ్? ఐఎమ్ సారీ మిథునా. నైట్ ఏం జరిగిందో నాకు నిజంగా గుర్తులేదు. చేయాల్సిందంతా చేసి గుర్తులేదు అంటున్నావా? మాట్లాడితే సీత అన్నావు. సీతను తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడను అన్నావు. ఇద్దరం ఒకే రూమ్ షేర్ చేసుకుందాము అంటే సీతతో తప్ప ఇంకెవరితోనూ రూమ్ షేర్ చేసుకోను అన్నావు. అన్ని కబుర్లు చెప్పి తీరా నువ్వు చేసింది ఇదా? నేను నీకు నచ్చలేదు అన్నావు. నాతో పెళ్లి ఇష్టం లేదు అన్నావు. పెళ్లి చేసుకోకుండా ఫస్ట్ నైట్ చేశావు. ఫస్ట్ నైటా? నైట్ మన మధ్య జరిగింది అదే. ఇప్పుడు మా పేరెంట్స్కి నేను ఏం ఆన్సర్ చెప్పాలి? నా ఫ్రెండ్స్ ముందు ఎలా తలెత్తుకోవాలి? మీ బ్రదర్ వల్ల నా ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. నీ వల్ల నా ఫ్యూచరే స్పాయిల్ అయిపోయింది. నువ్వు చేసిన తప్పుకి నాకేం న్యాయం చేస్తావో చెప్పు రామ్. జరిగిన డ్యామేజ్ని ఎలా కవర్ చేస్తావు? సారీ మిథునా, నేను కావాలని చేయలేదు. నేను అలాంటి వాడిని కాదు. అలాంటి వాడివి కాకపోతే ఇలా ఎందుకు చేసావు? నాకు తెలియకుండా జరిగిపోయింది. జరిగింది నిజమే కదా? నీ వల్ల నేనంతా లాస్ అయ్యాను కదా? త్వరగా రెడీ అవ్వు, మీ ఇంటికి వెళ్దాం. మీ పిండితోనే తేల్చుకుందాం. వద్దు మిథునా, ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. అంతా అయిపోయింది రామ్. ఇప్పుడేం మాట్లాడతావు? ఈ విషయం ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది మిథునా. పెద్దవాళ్ళకి చెప్పకుండా మనమే సెటిల్ చేసుకుందాం. ఏంటి సెటిలా? చెప్పు, నాకు ఏం సెటిల్మెంట్ చేస్తావు?